అందరికీ నమస్కారం అండి. మీరందరూ కూడా సీసీ లాగిన్లో కట్ ఆఫ్ షీట్ ఎంట్రీ చేస్తున్నారు. ఎంట్రీ చేసినప్పుడు మీకు కొన్ని బ్యాలెన్స్ షీట్ టాలీ అయితే లేవు, కొన్ని బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతున్నాయి. టాలీ అయినప్పుడు డైరెక్ట్ కట్ ఆఫ్ సబ్మిట్ చేసుకోవచ్చు. టాలీ కానప్పుడు ఏం చేయాలి? మీ సీసీ లాగిన్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి కట్ ఆఫ్ షీట్స్. ఈ కట్ ఆఫ్ షీట్స్ అప్రూవల్. ఒకవేళ టాలీ అయితే ఇక్కడ చూసుకొని డైరెక్ట్ మనం అప్రూవల్ ఇచ్చుకోవచ్చు. ఇక్కడ వివో సెలెక్ట్ చేసుకొని ఈ వివోలో ఇక్కడ కనిపించినాయి మనకు ఇక్కడ అప్రూవల్ని సెలెక్ట్ చేసుకొని బటన్ కింద అప్డేట్ అనాలా. మీరు అప్డేట్ అనకపోతే ఇది కాదు. కొంతమంది ఇక్కడ అప్రూవల్ని సెలెక్ట్ చేసుకుంటారు, అప్డేట్ అనట్లేదు. సంఘానికి అప్డేట్ అనాలి. ఇట్లా డైరెక్ట్ టాలీ అని అప్రూవల్ ఇవ్వచ్చు. ఒకసారి దీన్ని చెక్ చేసుకోవచ్చు. ఇది ఒక స్టెప్పు. అదేవిధంగా కట్ ఆఫ్ షీట్ రిసీట్స్ అండ్ పేమెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ అప్రూవల్ ఇచ్చే ముందు. మళ్ళీ సేమ్ ఇక్కడ వీళ్ళది రాలేదు కాబట్టి కనిపిస్తలేదు. ఇక్కడ రిసీట్స్ అండ్ పేమెంట్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత మనకు సీసీలు దగ్గర టాలీ కాలేదు, ప్రాబ్లం వచ్చింది, ఎడిట్ ఎక్కడ వేసుకోవచ్చు. ఇక్కడికి వస్తే కదా ఎస్హెచ్జి అకౌంటింగ్, ఇక్కడ ఎస్హెచ్జి స్టార్ట్అప్. ఒకవేళ ఎస్హెచ్జి స్టార్ట్అప్ తప్పు ఉందనుకో, ఎస్హెచ్జి స్టార్ట్అప్లో రిసిప్ట్లో తప్పు ఉంటే రిసిప్ట్ సెలెక్ట్ చేసుకోవాలా. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వివో పేరు సెలెక్ట్ చేసుకోవాలా. ఇక్కడ ఎస్హెచ్జి పేరు సెలెక్ట్ చేసుకోవాలా. చేసుకుంటే ఇక్కడ మనకు కనిపిస్తుంది ట్రాన్సాక్షన్సా, ఎక్కడ తప్పు ఉంది, ఇక్కడ ట్రాన్సాక్షన్ చేసిరు. ఇక్కడ చూడండి మీకు ఎడిట్ ఆప్షన్ ఉంది, డిలీట్ ఆప్షన్ ఉంది. ఫిగర్ కరెక్షన్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. కానీ మీరు ఎంటర్ చేసినప్పుడు దయచేసి ఏదైనా ఫిగర్స్ లేకపోతే అక్కడ 0 పెట్టి సబ్మిట్ చేయండి. అప్పుడు మాత్రం ఎడిట్ ఆప్షన్ వస్తుంది. మీరు 0 పెట్టకుండా డైరెక్ట్ సబ్మిట్ చేస్తే ఆ హెడ్డే రాదు. కాబట్టి అసలు అర్థం చేసుకోండి. తర్వాత డైరెక్ట్ ఈ హెడ్ని కూడా డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ సపోజ్ ఇక్కడ చూడండి ఎస్హెచ్జి కింద ఫిక్స్డ్ డిపాజిట్స్ 0 ఉంది. ఇక్కడ తప్పు ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. సమృద్ధి పొదుపులు 7,200 కరెక్ట్ ఉందో చేసుకోవచ్చు ఎడిట్. విఎల్ఆర్ గ్రాంట్, అదేవిధంగా ప్రాఫిట్స్, అదేవిధంగా క్యాష్ ఎట్ బ్యాంక్స్, క్యాష్ ఎట్ బ్యాంక్ని ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా బ్యాంక్ బ్యాలెన్సెస్ ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఇది ఎస్హెచ్జి రిసిప్ట్స్. నెక్స్ట్ ఎస్హెచ్జి పేమెంట్స్ కూడా మనం చూసుకుంటే సబ్ హెడ్స్ ఉంటాయి. షేర్ క్యాపిటల్ తప్పకుండా షేర్ క్యాపిటల్ సెట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మ్యాండేటరీ సేవింగ్స్ చేసుకోవచ్చు. 60,000 కొట్టిరు. ఇక్కడ ఉన్నాయేమో మ్యాండేటరీ 60,000. ఇక్కడ గ్రామ సంఘంలో ఇవి అదర్ సేవింగ్స్. ఇక్కడ మనం చేసిన పేమెంట్స్లల్లో ఇవి తేడా ఉన్నాయి. అదర్ సేవింగ్స్ కింద కొట్టింది. అదర్ సేవింగ్స్ లేవు కదమ్మా, చూసుకోండి. ఇక్కడ ఇవన్నీ చూసుకోవాలి. తప్పులు చేసుకోండి, చెక్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బారోయింగ్స్. మనం తీసుకున్నట్టు అప్పులు. సంఘానికి వచ్చిన రిసిప్ట్స్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ సంఘం చేసిన పేమెంట్స్, అంటే గ్రామ సంఘానికి కానీ ఇతర కానీ చెల్లించిన పేమెంట్స్. థర్డ్ వన్ బారోయింగ్స్, అంటే అప్పులు. మన సంఘం అప్పులు తీసుకున్నటువంటి అప్పులు. ఇక్కడ చూడండి అప్పులల్లా వివో ఇంటర్నల్ లోన్స్ ఏమైనా ఉంటే అవి. ఇక్కడ వివో ఇంటర్నల్ లోన్ ఉంది. ఇక్కడ మాత్రం ఎయిట్ ఆప్షన్ లేదని డిలీట్ ఆప్షన్ ఉంది. ఇది డిలీట్ చేయగానే ఆటోమేటిక్గా అక్కడ ఎంటీ అయిపోతే అక్కడ పోయి మళ్ళీ ఎంట్రీ చేసుకోవచ్చు. తర్వాత సిఏఎఫ్ లోను, తర్వాత అదర్ లోన్స్. ఇక అదర్ లోన్స్ వీళ్ళు ఎంట్రీ చేసేది ఇక్కడ. తర్వాత బ్యాంక్ లింకేజ్, తర్వాత స్త్రీనిధి, తర్వాత అదర్ శ్రీనిధి. ఇట్లా వీళ్ళకున్న అప్పులన్నీ కూడా మనం ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు తప్పులు పోతే. అదేవిధంగా మెంబర్కి సంబంధించింది ఇక్కడ చూడండి. మెంబర్ చేసినటువంటి మెంబర్ స్టార్టప్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు. సేవింగ్స్ సేమ్ ఇక్కడ మళ్ళీ చేసుకొని ఇక్కడ మనం మెంబర్ వైజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక మెంబర్ సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మెంబర్లో ఏమేమి వచ్చినాయి, ఏమేమి ఎంట్రీ చేసినాం మీద
ఎడిట్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు, డిలీట్ ఉంటే డిలీట్ చేసుకోవచ్చు. ఇట్లా మెంబర్ వైజ్గా. అదేవిధంగా మెంబర్ సేవింగ్స్ అయిపోయింది. నెక్స్ట్ మెంబర్ లోన్స్ సంబంధించి కూడా మనం చెక్ చేసుకోవచ్చు, ఏం తప్పులు ఉన్నాయి కరెక్ట్ ఉన్నాయని. ఏమైనా ఉంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు. గోషపాక ఇక్కడ చూడండి, ఒక మెంబర్ తీసుకుందాం. లోన్ టైప్ ఇక్కడ ఏమేమి ఉంది, వివో లోనా, ఏ లోనా, వివో లోన్ లేదు, బ్యాంక్ లోన్. చూడండి బ్యాంక్ లోన్ డిలీట్ ఆప్షన్ ఉంది ఇక్కడ, ఎడిట్ లేదు. మీరు మళ్ళీ అక్కడ ఎంట్రీ చేయాలి. ఈ విధంగా మాకున్న లోన్స్ అన్నీ కూడా మనం చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మూడో ఆప్షన్ ఎస్ఎస్జి స్టార్టప్ కన్ఫర్మేషన్ రోల్ బ్యాక్. అంటే మనం చేసిన తప్పు అనిపిస్తే దీన్ని రోల్ బ్యాక్ వెనక్కి తిరిగి కొట్టడం అనమాట. ఇవన్నీ చేసి వెనక్కి తిరిగి కొడితే వాళ్ళు అక్కడ వాళ్ళు సర్వ్ చేసుకొని మళ్ళీ తిరిగి అప్లోడ్ చేయొచ్చండి. ఈ విధంగా సీసీ లాగిన్లో ఆప్షన్స్ ఇచ్చిర్రు. దయచేసి సీసీలు ఇక్కడ మీరు అప్లోడ్ చేయకున్నా, మీరు సబ్మిషన్ చేయకున్నా, కట్ ఆఫ్ షీట్ సబ్మిట్ చేయకున్నా డేటా వస్తుంది ఇక్కడ. అయ్యో నేను కట్ ఆఫ్ చేయలేదు, టాలీ కాలేదు ఫీల్ కాకండి దయచేసి. ఇదండి. ఏదైనా డౌట్ ఉంటే మళ్ళీ కాల్ చేయండి. ఈ విధంగా మనం చేసుకోవచ్చండి. థ్యాంక్ యూ వెరీ మచ్.